దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకో వాక్యం చదువుతుండగా తండ్రి నాయన్ని ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 12-13 అధ్యాయములు. 12వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలవనంపగా యరొబామును ఇశ్రాయేలీల సమాజమంతయును వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేద్దామని వారిని అడగగా, వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొని నీ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగో ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించును సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించెను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన గాని నేను మీ కాడిని మరి బరువుగా చేదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయిను. షిలోనీయుడైన అహీయావు ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఈలాగున జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదులో మాకు భాగమేది, యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనిడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతను మరణమాయను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని తన రథమును మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేశాను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజును అయిన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోకలు నిలిచిరి. తర్వాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము పట్టణమును కట్టించి అట్లా కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగును అని
యరొబాము తన హృదయమునందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండిట్లో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవమును వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందు ఉంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకే తానే బలిపీఠం ఎక్కెను. 13వ అధ్యాయం. అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకే యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంనకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొంటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బయలుపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యెహోవా సమ్ముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. బేతేలులో ప్రవక్తకు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నింటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నింటినీ తమ తండ్రితో తెలియచెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని వారిని అడిగాను. అంతటా అతని కుమారులు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానమును పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకుంటకే అతన్ని ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానమును పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చట ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండటయు సింహము శవము దగ్గర నిలిచి ఉండటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గములో నుండి అతని తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విడినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పి వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచి ఉండటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి
దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చింది. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడనే ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యమును దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలముల్లోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యే ఉదయ కాలంలో మా అపరాధములు మా పాపములు అయ్యా దయతో క్షమించండి. నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. అయ్యా తండ్రి నాయనా, నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా నిందారహితులుగా మమ్మల్ని నిలవబెట్టండి ప్రభు. ఈ దినమంతా నాయన అయ్యా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకున్నట్లు అయ్యా మాపై నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. అయ్యా నీ చిత్త ప్రకారం అడుగులు వేటకు కృప కలుగునుగాక. నాయన మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి. నీ రక్తంతో కడగండి. కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా నీ కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ రక్షించండి ప్రభువా. మా పట్టణాన్ని దర్శించండి. అయ్యా నాయన మా రెండు తెలుగు రాష్ట్రాలపైన కృప కలుగునుగాక. అయ్యా ప్రభువా, గొప్ప దేవుడా తండ్రి, మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక. అయ్యా ఇదిగో తండ్రి, టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి నైనా భారతదేశానికి కాపుదల భద్రత ఉంచండి. అయ్యా తండ్రి గొప్ప దేవుడా, భారతదేశ ప్రజలందరికీ గొప్ప రక్షణ దయచండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి, చెవులను తెరవండి నాయనా. అయ్యా నాయన సత్యంలోనికి ప్రతి బిడ్డని నువ్వు నడిపించు ప్రభువా. అయ్యా తండ్రి ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా ప్రభు నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒక బలమైన ఉజ్జీవాన్ని మా భారతదేశంలో అయ్యా నాయన రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజల క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ పక్షంగా అయ్యా నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం. అయ్యా కడవరి దినాలకి చివరి దినాలకి వచ్చి ఉన్నాం ప్రభు. అయ్యా మా భక్తిని నాయన అయ్యా మా అభిషేకమును మేము కాపాడుకున్నట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధల్లో నూనె కలిగిన వారమైన అయ్యా నాయన ఉండుటకు నీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరినీ బలపరచండి. ఏకాత్మ ఏక మనస్సు దయచండి. నామినేషన్స్ భేదములు తొలగించండి. వారు వెళ్తున్న మార్గాల్లో కాపుదల భద్రత ఉంచండి. వెళ్తున్న వాహనంపైన రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. సువార్థికులుగా మార్చుకోండి ప్రభా. ప్రతి క్రైస్తవుని నోటికి బోర మీరై ఉండి మీరు ప్రజలను ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశాలన్నిటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా. జ్ఞానము వివేచన దయచండి. పరిపాలన చేయటకు కావాల్సిన తెలివి జ్ఞానంలో మీరు అనుగ్రహించండి నాయన. సమస్త మానవాళిని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలుకి సువార్త అందించబడినట్లు సువార్థికులు లేపండి. ప్రార్థించే ప్రార్థన వీరులను, రోధించే స్త్రీలను లేపండి ప్రభా. పవిత్రమైన చేతులిచ్చి ప్రార్థించే పురుషులను లేపమని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా తండ్రి సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ ప్రభు. ఈ దినం ప్రత్యేకించి అయ్యా ఫిన్లాండ్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి నైనా. ఈ దేశంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించండి. దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ బలపరిచి వాడుకోండి. దైవజనులందరినీ బలపరిచి వాడుకోండి. నీ కాపుదల భద్రత అయ్యా తండ్రి దైవజనులందరికీ మీరే దయచేయండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు ప్రభు. అందరూ అంతటా రక్షించబడాలి నాయన. ఈ దేశం నాయన నీ దేశంగా యేసు నామంలో మార్చబడును గాక. ఈ దేశంలో బలమైన ఉజ్జీవము రగులు కొనును గాక అని ప్రార్థిస్తూ ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీవే గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ నీ చిత్తం ఈ దేశంలో జరిగించమని నీ రాజ్యాన్ని స్థాపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి
తండ్రి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.